గ్లాస్ పెట్టరి जनगणमन अधिनायक जय हे भारत पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे शुभ आशीष मांगे राधे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे మిత్రులందరికీ నమస్కారం అండి. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చరిత్రలో ఒక మహత్తరమైన రోజు. మన దేశంలో ఇందాక వైఎస్ మంజర్ గారు చెప్పినట్టుగా రాజ్యాంగ పీఠిక ఉంటుంది, ప్రియాంబుల్ టు ది కాన్స్టిట్యూషన్. అది చెప్తుంది మనకేంటంటే ఇక్కడ మన దేశంలో మంత్రులు లేకపోతే ఎగ్జిక్యూటివ్స్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు కాదు పవర్. The source of the power is people of this nation. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే we the people of India having solemnly resolved to constitute India into a sovereign socialist secular democratic republic to ensure all its citizens liberty, fraternity, justice, equality. అంటే మన నరనరన మన దేశంలో కానివ్వండి, మన రాజ్యాంగం కానివ్వండి, మన మైండ్స్లో అంటే ఈ దేశ భౌతిక నిర్మాణంలోనే అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అయితే ఇవాళ మరి ఎప్పుడో మనం 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు 200 సంవత్సరాల పరాయి పాలన తర్వాత తొలి దశలో చాలామంది కష్టపడ్డారు. చాలామంది ఇవాళ మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నామంటే రీసెంట్గా కొన్ని దేశాల్లో పరిస్థితి ఎట్లా ఉందో చూసాం. మనం చాలా దుర్భరమైన పరిస్థితి. మన దేశంలో అపరిమితమైన స్వేచ్ఛ, అపరిమితమైన స్వాతంత్రం. అయితే దాన్ని అంటే ఫ్రీడమ్ అనేది ఏంటంటే ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఇవాళ మనం ఇక్కడ చక్కగా నుంచొని హ్యాపీగా జెండా ఎగరేసుకుంటున్నాం. చాలా దేశాల్లో జెండా ఎగరేసే లోపల బాంబులు కూడా అందరూ చచ్చిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవాళ